నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నుంచి గతంలో 2 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నేత, అలాగే పోరాట యోధుడిగా కూడా వారు గుర్తింపు పొందారు. అనేక అవినీతి కేసుల్లో కానీ ఇతరత్ర న్యాయపరమైనటువంటి పోరాటాల్లో ఆయన చేసినటువంటి బహుశా అన్ని పోరాటాలు అన్ని యుద్ధాలు ఇంకెవరు చేసి ఉండకపోవచ్చేమో. వారు నిన్న వచ్చినటువంటి ఒక తీర్పు, చంద్రబాబు గారి అవినీతి కేసులకు సంబంధించి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కేసులు విత్డ్రా చేసుకుంటున్న తీరు, దానికి సంబంధించి కోర్టుల్లో వస్తున్న తీర్పులు, వాటి మీద నిన్న చాలా ఆవేదనతో భరితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో వారిని ఆహ్వానించడం జరిగింది. వారితో మనం తర్వాత మాట్లాడదాం. అలాగే శ్రీ పొనక జనార్దన్ రెడ్డి గారు, ప్రముఖ న్యాయవాది, వారు కూడా మనతో ఉన్నారు. ఇక ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. Between 8 and 11:45, it works out to be 34,63,767, and 11:45 to 2 a.m. it comes to 17,20,000, roughly 17,19,482. So altogether it comes to about 52 lakhs odd. It's 3,500 booths, 491 average per booth. 11:45 to 2 a.m. it's 135 minutes. What does 135 minutes 491 votes per minute? We had 3.6 votes. So let's say 3 votes. Roughly 3 voters a minute. That means 20 seconds per vote. And please remember, Andhra Pradesh had simultaneous polls for Assembly and Lok Sabha. 17C, एक तो फिगर की डिस्क्रिपेंसी मुझे तो समझ में ही नहीं आती, मेरी शायद अकल कम है, इस वजह से नहीं समझ में आती। 17C तो रियल टाइम फिगर है। रियल टाइम क्या होता है? जिस दिन फिगर जनरेट हुई, आज एक वोटर आया, फिर दूसरा आ गया, फिर 5वां आ गया, और हर 1 घंटे में इलेक्शन कमीशन ये फिगर रिलीज करती है 2 घंटे में कि अभी तक 120 वोटर ने वोट कर दिया, अब 245 हो गए, अब 356 हो गए, वो रिलीज होती रही, बिकॉज इट्स एक्चुअल रियल टाइम फिगर। एंड एट द एंड ऑफ द डे जो फिगर होती है वो 17C में बताई जाती है, वो भी रियल टाइम फिगर है। और वो उस रियल टाइम फिगर को प्रिजाइडिंग ऑफिसर अपने घर नहीं जा सकता जब तक वो साइन करके, जो बूथ लेवल एजेंट बैठे हुए हैं, पार्टी के एजेंट बैठे हुए, उनको दे ना दे और उनके दस्तखत न ले ले कि जी मैंने तुमको दे दी सबूत। तो रियल टाइम डेटा तो पोल डे को जनरेट हो गया, रिलीज भी हो गया, लेकिन इसका कोई एक्सप्लेनेशन आज तक इलेक्शन कमीशन से नहीं आया कि 17C की जो फिगर है वो उनके वेबसाइट पर क्यों नहीं आती, इलेक्शन कमीशन के वेबसाइट पर। सुप्रीम कोर्ट में एड़ी चोटी का जोर लगाकर रेजिस्ट कर रहे हैं कि नहीं, हम 17C की फिगर चाहे हमको पोलिंग एजेंट को देनी हो, बूथ एजेंट्स को देनी होती है, सारी पार्टियों को देनी होती है, ये हमारा कानूनी दायित्व है, लेकिन हम किसी हालत में वेबसाइट पर नहीं डालेंगे। मतलब इससे ज्यादा बेईमानी की मंशा का प्रमाण हो ही नहीं सकता। अगर कोई बेईमान नहीं है, इलेक्शन कमीशन बेईमान नहीं है, तो उसको क्या दिक्कत है? రైట్, అవి వీడియోలు. ఇక వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణ వార్తలు చూస్తే మీరే పరిష్కరించుకోవాలి. కృష్ణా జలాలపై తెలంగాణ ఏపీలకు బోర్డు స్పష్టీకరించింది. వచ్చే 3 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు చెప్పారు. చర్చించకుండా పారిపోయారు. కేరళ ఎన్నికల కోసం అర్ధంతరంగా ముగించారు. దిశానిర్దేశం లేకుండా ముగిసిన శాసనసభ సమావేశాలంటూ హరీష్ రావు గారు వ్యాఖ్యానించారు. పరిశ్రమలపై కరెంటు భారం, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు, ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు వాడితే యూనిట్కు ₹1.50 ఎక్కువగా వసూలు చేస్తారటండి. ఛార్జింగ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్టులకు కూడా తెలంగాణలో ఈ విద్యుత్ ఛార్జీలు సాయంత్రం 6 నుంచి
ఉదయం కూడానట సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు వాడే యూనిట్కు ₹1.50 ఎక్కువ వసూలు చేస్తారట. మరి దీన్ని ప్రజలు గమనిస్తే మంచిది. ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు, ప్రభుత్వం కీలుబొమ్మగా అడుగడుగున నిబంధనల ఉల్లంఘన, ఈవీఎం సాఫ్ట్వేర్ ఇష్టానుసారంగా ఓటింగ్ శాతం పెంపుతో ఓట్ల మళ్లింపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి ప్రభుత్వ గుప్పెట్లోకి ఈసీ నియామకాలు, ఫామ్ 17C ఓటర్ జాబితాల గోప్యం వెనుక ఆంతర్యం ఏమిటి, వెబ్సైట్లో ఎందుకు పెట్టరు, దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా పోలింగ్ సమయం ముగిశాక ఓట్ల శాతంలో గణనీయ పెరుగుదలంటూ నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, అట్లాగే ప్రముఖ సామాజికవేత్త పరకాల ప్రభాకర్, అన్నిటికీ మించి భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఖురేషీ గారు కూడా ఈ మొన్న జరిగిన 2024లో ప్రత్యేకించి ఏపీ, ఒడిశాల్లో జరిగినటువంటి ఎన్నికల తీరుపై తమ ఆక్షేపణ వ్యక్తం చేస్తూ చేసిన ప్రసంగాలు అందరూ గమనించదగినవి. అలాగే యోగేంద్ర యాదవ్ గారు కూడా భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్, వారు కూడా ఈ సమావేశంలో ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరితోటి మాట్లాడారు. ఒక రకంగా పరకాల ప్రభాకర్ గారు మరొక బాంబు లాంటి వ్యాఖ్యలు చేశారా అన్న అభిప్రాయం కలుగుతోందా? ముందుగా రామకృష్ణారెడ్డి గారు చెప్పండి, దీని మీద మీకేమనిపించింది? పరకాల ప్రభాకర్ గారు కానీ ఎన్నికల మాజీ చీఫ్ కమిషనర్గా ఉన్న ఖురేషీ గారు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలతోటి మీరు ఏకీభిస్తారా? ఖచ్చితంగా అంటే నేనే కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనుమానాలు మొదటిసారిగా ఇవాళ ఈ పెద్దలు చెప్పినటువంటి వీడియోలు కానివ్వండి, ప్రశ్నల ద్వారా కలుగుతూ ఉన్నాయని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే పూట అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది, అదేవిధంగా ఆ 2 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ శాతం ఎంత, అదేవిధంగా ఒక మనిషి ఒక ఓటు వేసి మళ్ళీ తిరిగి రావడానికి మధ్య ఎంత సమయం తీసుకుంటుంది, ఒక ఓటు వేసిన తర్వాత ఈవీఎం మెషిన్లు తిరిగి రెండవ ఓటుకి రెడీ అవ్వటానికి మధ్య ఎంత సమయం తీసుకుంటుంది, వీటన్నిటికీ మించి మేము డాటా అడిగినా కూడా మరి ఈసీ ఎలక్షన్ కమిషన్ మాకు డాటా ఇవ్వటం లేదు అని వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు అని అంటే మరి స్పష్టమైపోతూ ఉందండి ఏం జరిగి ఉంటుంది, ఏం జరిగింది అనేది. ఒకటి. రెండవది, మనం కూడా ఒక్కసారి గమనించాలంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిచినప్పుడు నాకు గుర్తుండి 1000 నుంచి 3-4 వేల ఓట్ల మెజారిటీ తోటి 30-40 మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఆ రోజున. అంటే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉందో ప్రజలు చవి చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఓట్లు వేస్తే 1000 నుంచి 3-4 వేల ఓట్ల మెజార్టీ తోటి 30-40 మంది ఎమ్మెల్యేలు ఆ రోజున గెలిచారు. అదేవిధంగా 50,000 నుంచి 80,000 కాస్త అటు ఇటుగా మెజార్టీ తోటి ఆ రోజున 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాకు గుర్తుండి సుమారు 10 మంది గెలుచుంటారు. కానీ ఈ రోజున ఏ తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేదా కూటమి ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేలు గెలిచిన తీరులో అసలు 70,000, 80,000, 90,000 ఓట్ల మెజారిటీలు ప్రతి ఈవీఎం మెషిన్ను ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఆ మెజారిటీలు చూస్తూ ఉంటే ప్రజలే అనుకుంటా ఉన్నారు మా ప్రాంతము మా బూత్ ఏరియాలో ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి గతంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మేము మెజారిటీ ఇస్తూ ఉంటే అసలు మా ఓట్లన్నీ ఏమైపోయినాయి, మేమందరం కూడా ఫ్యాన్ గుర్తుకు కదా ఓట్లు వేసింది అని చెప్పి వాళ్ళు ఎంతోమంది మాట్లాడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వీటి మీద ఇవాళ ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈవీఎం మిషన్లు మీద, అదేవిధంగా ఈవీఎం మెషిన్ని హ్యాక్ చేయొచ్చు అని ఎంతమంది వైజ్ఞానికులు చెప్పిన మాటను కూడా మనం మర్చిపోకూడదు. ఇన్ని పరిస్థితులు ఉంటే ఇప్పుడు అమెరికా కూడా చూడండి, మనం బ్యాలెట్ పేపర్ మీదే ఓటు వేసేటటువంటి సిస్టమ్ ఇవాళకి కూడా ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉంటే ఇవాళ ఇన్ని అనుమానాలు తలెత్తుతున్నప్పుడు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ప్రతి రాష్ట్రం యొక్క ఎలక్షన్ కమిషన్లు కానివ్వండి బ్యాలెట్ పేపర్ మీద తిరిగి ఆ రోజుల్లో మరి మొన్న రాఘవ్ చద్దా గారు ఎంపీ గారు చెప్తా ఉన్నట్టు
వేలు ముద్ర వేస్తేనే ఓటు రావాలి కరెక్ట్. అనే దాన్ని ఎందుకు తీసుకురారు అనే దాన్ని ఇవాళ ప్రజలందరి మధ్య ఇంకా చర్చ నడవాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నానండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ప్రధానంగా 2019-24 మధ్య 30-40 మంది కేవలం 2-3 వేల ఓట్లతోటి గెలవటం, 50,000 దాటి కేవలం 10 మంది మాత్రమే గెలవటం, ఇట్లాంటి దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అసలు ఎంతమంది గెలిచారో లేదు, 50,000 అందరికీ మెజారిటీ చాలామందికి 50,000 దాటిపోయిందనే సమాచారం ప్రజలకి. ఇటువంటివన్నీ అంటే అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగడానికి ఆస్కారం ఏర్పడింది. అన్నిటికీ మించి మీరు చెప్పినట్లు వీటి ఎవరికి సమాధానం చెప్పట్లేదు ఎలక్షన్ కమిషన్. అది ఏందో అర్థమే కావట్లేదు. ఈ 12.5% ఓట్లు పెరిగాయని, అట్లాగే పరకాల ప్రభాకర్ గారు ఇవాళ కొత్తగా చెప్పినటువంటి అంశాలు, వీటి మీద రిప్లై రావట్లా. మొన్న నాగార్జున యాదవ్ అనే మీ వైసీపీ ప్రతినిధి చెప్పాడు, ఇట్లా కొత్తగా 3,700 ఈవీఎంలు కొత్తగా వచ్చాయని. మరి వాడు అంత ఆరోపణ చేస్తే కూడా ఎందుకు స్పందించట్లేదు అనేది అర్థం కావట్లా. జనార్దన్ రెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ప్యానల్లో ఉన్న పెద్దలకి, సాక్షి పేపర్లకి, ప్రజలకి నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజాస్వామ్యంలో ఇండిపెండెంట్ బాడీ. సో అలాంటి బాడీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని మెంబర్గా పెట్టాల్సినటువంటి ఆ ప్యానల్లో తీసేశారు. సో అది ఎంత ప్రమాదకరమైన నిర్ణయం అంటే అంత ప్రమాదకర నిర్ణయం. ఓకే, అదైన తర్వాత ఇప్పుడు ఏదైతే 45 రోజుల వరకు స్టోర్ చేయాల్సినటువంటి ఈ బ్యాలెట్ పేపర్లు 15 వీవీఐపీ బ్యాలెట్స్ 15 రోజులకే తగలబెట్టేయమని చెప్పి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఎన్నికల కమిషనర్ అయినటువంటి మీనా గారు, సిఇఓ గారు, ఎన్నికల సిఇఓ, ఆయన సర్కులర్ జారీ చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే ఇది అనుమానాలు కాదు, నిజంగా కొంత ట్యాంపరింగా లేకపోతే ఇది బ్యాలెట్ పేపర్ను చొప్పించారా, బ్యాలెట్ యూనిట్స్ని చొప్పించారా. ఇప్పుడు మొన్న ఈ మధ్యనే మా వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు ఒక సంచలనమైన ప్రకటన చేశాడు. ఇదిగో ఈ సర్కులర్ ప్రకారం 3,500 యూనిట్లు కొత్తగా వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి, అవి ఎక్కడ వినియోగించారో ఎవరికి తెలియదు. అంటే దాని అర్థమైంది, వాళ్ళకి ఎక్కడెక్కడ అనుమానం ఉందో అక్కడ ఆ యూనిట్లో ఒక 2,000, 3,000 వాళ్ళు ఓట్లు వేసుకొని అవి మళ్ళీ కౌంటింగ్ రోజు చేర్చుకోవచ్చు. ఎందుకంటే గ్యాప్ ఆల్మోస్ట్ 45 డేస్ ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఇప్పుడు. సో ఈ ఎన్నికల ప్రక్రియలో అంత గ్యాప్లో స్టోర్ రూమ్లో చేరాయనేది నిర్ధారణ అవుతుంది. సో ఈ అనుమానాలన్నింటినీ ఎవరు నివృత్తి చేయాలి? ఫస్ట్ బేసిక్గా ఎలక్షన్ కమిషన్, లేదా లబ్ధి పొందినటువంటి ఏ రాజకీయ పార్టీ ఉందో వాళ్ళు వచ్చి నో ఇలాంటి జరగలేదు, ఇలాంటి కౌంటింగ్లో మాకు ఆస్కారం లేదు అని వాళ్ళేం చెప్పాలి. వాళ్ళు అస్సలు ఇంతవరకు వీటి మీద ఎక్కడా కూడా ఒక్క స్పందన లేదు. సో దాని అర్థమైంది, సో వాళ్ళు ఏంటంటే దీని మీద మాట్లాడకపోవడం మంచిదేమో అని అనుకుంటారు. అధికారం వచ్చింది కాబట్టి ఏదో మనకి ఎందుకు ఈ గొడవలు అని చెప్పి వాళ్ళు దాని మీద మాట్లాడి తర్వాత ఒక ఓటు వేసేదానికి మామూలుగా ఏంటంటే ఆ పేపర్ వచ్చేదానికే ఒక 20-30 సెకండ్స్ ఏదో ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఈ అర్ధరాత్రి ఓటింగ్లో ఎలక్షన్ కమిషన్గా ఏం చేస్తుందంటే ప్రతి గంటన్నరకి ఆ పోలింగ్ శాతాన్ని కంటిన్యూస్గా లైవ్లో వాళ్ళ వెబ్సైట్లో ఇస్తుంటారు. అదే వెబ్సైట్ నుంచి అన్ని పత్రికలు కానివ్వండి, ఈ ఆన్లైన్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియాలో కానీ వస్తుంటాయి. సో ఏదైతే ఇప్పుడు ఈ వెబ్సైట్లో వచ్చినటువంటి డేటా ఉందో రాత్రి 8 నుంచి రాత్రి 2 గంటల వరకు జరిగినటువంటి ఓటింగ్ శాతం చూస్తే అన్ని లక్షల ఓట్లు ఎట్టబడ్డాయి. ప్రతి 20 సెకండ్కి ఒక ఓటు పడింది. అంటే మూడు ఓట్లు 1 నిమిషానికి పడింది. అది ఇంపాసిబుల్. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయాలి. నో ఇలాంటిది ఎందుకంటే ఇది ఎన్నికల మాజీ కమిషనర్ ఖురేషి గారు ఆయన చెప్పనంటే ఆయనకి ఉన్న అనుభవం ఇంకెవరికి ఉంటుంది? ఎన్నికల ప్రక్రియలో ఆయనకి మొదటిగా ఆయనకే ఎక్కువ అనుభవం ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొకటి ఏమంటానంటే, ఎస్ ఇది మేము ఇచ్చిన డేటా తప్పు, ఆ రోజు మేము పబ్లిష్ చేసింది మేము రాంగ్గా ఎప్పుడుదో పొద్దుటి నుంచి వచ్చిన దాన్ని మేము క్యాలిక్యులేట్ చేయలేదు అని చెప్పండి. అట్లా చెప్తారు. చెప్పండి, మీరు గంటకి ఇవ్వాల్సిన న్యూస్ మేము అటు ఇవ్వలేదు, ఎప్పుడు చేసామని. ఇప్పుడు ప్రజల్లో అనుమానం కాదు, ఇది ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఎలాగో ఎన్నికల వ్యవస్థ కూడా అలాంటిది. ఇంకా చాలా కీలకమైంది. ప్రజాస్వామ్యం నిలబడిందంటే ఆ వ్యవస్థలు నిలబడడం వల్లే. అది అందువల్ల ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా ఏదో జరిగింది అనేది మాత్రం వాస్తవం. రైట్. ఫైనల్గా రామకృష్ణారెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. మీరు అనేక ఎన్నికల్లో పోటీ చేశారు, చూశారు అనేక ఎన్నికల్ని. ఎప్పుడైనా సరే రాత్రి 2 వరకు పోలింగ్ జరిగిందా? పోలింగ్ జరిగిన తర్వాత సంతకాలు పెట్టే ముగించారా? అట్లా రికార్డ్ అయిందా? రికార్డ్ అయినట్లు ఇప్పుడు ఈ సన్నివేశంలో ఎక్కడైనా కనపడుతుందా? ఇన్ని లక్షల ఓట్లు ఎప్పుడైనా పోల్ అవటం కానీ, లేదా మీ నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే అన్ని వేల ఓట్లు 9కో 10కో అంటే అదొక రకం. కానీ ఏకంగా అర్ధరాత్రి 2 దాకా జరిగిన సందర్భాలు మీరు ఎప్పుడైనా చూసారా?
నేను ఎప్పుడు చూడలేదండి. కానీ నేను చూసినటువంటి ఎన్నికల్లో, నేను పాల్గొన్నటువంటి ఎన్నికల్లో ఎప్పుడన్నా ఈవీఎం మిషన్లు చెడిపోతే అది కూడా 7, 8 మ్యాక్సిమం 10 గంటల లోపలే అధికారులందరూ కూడా వాటిని సరి చేసుకొని పోలింగ్ని సక్రమంగా చేయించి 9, 10ంటికి తిరిగి ఆ ఈవీఎం మిషన్లు మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాము. ఒకటి. రెండవది 2024 ఎన్నికల్లో నేను మంగళగిరి నియోజకవర్గంలో గమనించుకున్నది, రాత్రి 11, 12, 1 గంటకు కూడా పోలింగ్ జరిగినప్పుడు విజయవాడ ప్రాంతం నుంచి అనేక మంది ఉండవల్లి, తాడేపల్లి నదిని ఆనుకొనే ఉంటాయండి. ఆ ప్రాంతంలో ఎంతమంది అవుట్ సైడర్లు వచ్చి తెలుగుదేశం సానుభూతి పరులు ఓట్లు వేస్తూ ఉంటే, అన్యాయంగా దొంగ ఓట్లు, పోలీసులు ఆ రోజున ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజున చూసామండి. కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్య ఎన్నికలు నడపడం అని అంటే ఇది దారుణం అండి. ఇంకా ఓటుకి ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి వ్యక్తికి ఓటుకి విలువ లేకుండా ఈ విధంగా చేసుకుంటా వెళితే ఇంకా ఎన్నికలు ఎందుకండి? దానికి ఏం సమాధానం చెప్తాయండి ఇలాంటి ఎన్నికల కమిషన్లు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి? ఇది మాత్రం ఎప్పుడు జరగలేదండి. ఇట్లా లక్షల ఓట్లు అర్ధరాత్రి 2 గంటల దాకా వేసుకునేటటువంటి పరిస్థితులు చూడలేదండి ఎవరు కూడా. రైట్. అందుకనే పరకాల ప్రభాకర్ గారు చాలా డైరెక్ట్గా చెప్పారు, ఏపీ ఎన్నికల ఫలితాలు అత్యంత సందేహాస్పదం, అంటే డౌట్ఫుల్. ఈ రిజల్ట్స్నే ఆయన అనుమానిస్తున్నాడు. ఖచ్చితంగా ఏదో జరిగింది, దాల్ మే కుచ్ కాలా హై అనేది అంటారు కదా. ఆయన చిన్న వ్యక్తి ఏం కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి గారి భర్త గారు ఆయన ఒక వార్త చెప్పాడంటే దానికి ప్రజలు అన్నిటి మించి ఆయనకి అవగాహన ఉంది. అవగాహన ఒకటి, ఆయన ప్రతి నెలలో ఆయన సేకరించిన డేటాని ఆయన పబ్లిక్ చెప్తున్నారు. సో ఆయన ఆషామాషి వ్యక్తిగా మనం తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి భర్త గారే చెప్తుంటే దాన్ని ప్రజల్లోకి ఎంత ఇదిగా ఆ దృష్ట్యా అన్న ఎన్నికల కమిషన్ ఏదైనా ఎంత అథెంటికేషన్ వాళ్ళు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళు ప్రకటించుకోవాలి. చేయకపోతే అసలు వెబ్సైట్ నుంచి డేటా తీసేస్తున్నారండి ఎలక్షన్ కమిషన్. ఆర్టీఐలో ఇవ్వరు, ఆర్టీఐ యాక్ట్ లో ఏ సమాచారం ఇవ్వరు. అసలు ఏదన్నా చెప్తే ఆ సర్కులర్ వెంటనే వెళ్ళిపోతుంది, బయట అసలు ఉండట్లేదు వెబ్సైట్ లో. ఇదంతా అన్యాయం. రైట్. ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన వేసిన 3 పిటిషన్లు కొట్టివేత, వాటికి విచారణ అర్హత లేదని న్యాయమూర్తి స్పష్టీకరణ అని నిన్న వచ్చింది. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు మూసివేత, సిఐడి సమర్పించిన క్లోజర్ రిపోర్టుకు ఏసీబీ కోర్టు ఆమోదం, వైసీపీ నేత ఆళ్ల ప్రొటెస్ట్ పిటిషన్ కొట్టివేత, కేసు నుంచి చంద్రబాబు, లోకేష్, నారాయణ తదితరులకు విముక్తి. ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి కొన్ని వందల మంది సాక్ష్యాలు ఇచ్చినటువంటి సిఐడి వారే ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టుకి ఇవ్వటం, కోర్టు వారు ఒప్పుకోవటం, పిటిషన్ ఇచ్చినటువంటి రామకృష్ణారెడ్డి గారు అయ్యో ఉన్నాయని మొత్తుకున్నా కూడా ఎవరు పట్టించుకోకపోవటం. సో ఇదొక్కటే కేసు కాదు, అనేక కేసుల్లో కూడా చంద్రబాబు గారు అనుసరిస్తున్న మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి కొత్త ట్రెండ్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులకు కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి కానీ ఆయన కొత్త ఐడియాస్ ఇస్తున్నారా? ఆయనకి ఐడియాస్ ఇచ్చే మరి న్యాయవాదులు జనార్దన్ రెడ్డి గారు లేదంటే పెద్ద న్యాయవాదులు ఇలాంటి సలహాలు ఇవ్వగలుగుతున్నారా? అసలు ఈ దేశం ఇలాంటి వాటిని ఫేస్ చేస్తే మరి నాకు డౌట్ వచ్చిందండి, జగన్ గారి మీద ఎవరో దారైపోయే వాళ్ళకే లెటర్ రాస్తేనే తీసుకున్న న్యాయ వ్యవస్థ ఇప్పుడు పిటిషన్ ఇచ్చిన ఆయనే నేను అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తుంటేనే 164 స్టేట్మెంట్లు ఉన్నాయి ఈ కేసు ఐఏఎస్లు ఇచ్చారు. రైట్. దీని మీద మీ మొత్తం విశ్లేషణ ఏమిటి రామకృష్ణారెడ్డి గారు? చాలా తమాషాగా ఉంది. ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా తన మీద కేసులు తనే విత్డ్రా చేసుకునే సంచలనమైనటువంటి సన్నివేశం దేశానికే ఆదర్శం అనుకోవాలా? ఇది ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అనుకోవాలా? ఏమంటారు మీరు? సార్, 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు కేంద్రం అసలు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉంటుంది. ఈ 10 సంవత్సరాల లోపల రాజధాని స్థలం ఎంపిక నుంచి నిర్మాణ బాధ్యత కూడా మాది అని చెప్పి చట్టం చేసినా కూడా ఆయన రాజధాని ఎంపిక విషయంలో, నిర్మాణ విషయంలో ఏమేం చేసుకొచ్చాడు అనేది ప్రజలందరికీ తెలిసిందేనండి. ఒకటి. రెండవది 2014-19 మధ్య రాజధాని ప్రాంతంలో సుమారు 2000 నుంచి 2500 ఎకరాలు, సుమారు 2000 పైచీలకు దళిత సోదరుల భూములు
ఏమంటే 1977 పిఓటి యాక్ట్, ప్రొవిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్, అసైన్డ్ ల్యాండ్స్ ని ఆయన చట్టానికి విరుద్ధంగా, కేంద్ర ప్రభుత్వ చట్టానికి విరుద్ధంగా ఆయన తన బినామీ మనుషులతోటి కొనుక్కునేటట్లుగా చేసి ఆ తన బినామీలు కొనుక్కున్నటువంటి భూముల్ని సిఆర్డిఎఫ్ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అందరితోటి, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లతోటి, వీళ్ళందరితోటి కలిసి వాటికి రిజిస్ట్రేషన్లు చేయించుకొని మరి ఆ భూములు కొట్టేశాడు అనేది ఒక కేసుగా నేను ఆ రోజున పిటిషన్ ఇచ్చాను. అది ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో విచారణ నడుస్తూ ఉందండి. మరి ఇప్పుడు ఈ విధమైనటువంటి తీర్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో దళిత సోదరులకి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రాజ్యాంగపు హక్కు అయినటువంటి భూమిని కూడా లాక్కోవచ్చేమో అన్నట్టుగా తీర్పు వస్తుందేమోననే అనుమానం నాకు వ్యక్తిగతంగా పిటిషన్ దారుడుగా నాకు కలుగుతా ఉంది. ఏమైనా కూడా ఎటువంటి తీర్పు గౌరవ హైకోర్టు వారు ఇచ్చినా కూడా దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను అనేదాన్ని నేను తమ ద్వారా తెలియజేసుకుంటూ, రెండవ కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సుమారు ఆ రోజుల్లో 100 కిలోమీటర్లతోటి 2500 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూముల్ని చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు, ఆ రోజుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హెరిటేజ్కి ఉన్నటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా లింగంనేని రమేష్ గారు, అంజనీ కుమార్ గారు, ఈ విధంగా ఒక 20 మంది వ్యక్తులు, అనేక కంపెనీలు కలిసి ఏ విధంగా ఆ భూముల్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు, తమ భూములు పక్కగా ఆ రోడ్డును తీసుకునేటట్టుగా అలైన్మెంట్లో మార్పులు చేసుకున్నారు. ఆ మార్పులు చేసుకునే క్రమంలో ఎంతమంది రైతుల్ని ఇబ్బంది పెట్టారు, ఎన్ని భూములు అక్రమంగా సంపాదించారు. లింగంనేని రమేష్ గారికే సుమారు 400-500 ఎకరాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. అదేవిధంగా హెరిటేజ్ వారికి 18 ఎకరాలు, ఎకరం కేవలం 8 లక్షలకి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సుమారు 2.5 ఎకరాలు, ఎకరం 8 లక్షలకి లింగంనేని రమేష్ గారు ఏ విధంగా అమ్మారు. అదేవిధంగా నారాయణ గారికి అంజనీ కుమార్ ఆర్కే హౌసింగ్ అనే సంస్థకి మధ్య ఎటువంటి లావాదేవీలు జరిగినాయి. సుమారు మంత్రి నారాయణ గారు, ఆయన భార్య గారు కానివ్వండి, కుమార్తె, అల్లుడు, వీళ్ళందరూ కూడా 150 నుంచి 200 ఎకరాలు ఏ విధంగా నారాయణ గారు సంపాదించారు. ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు, పూర్తి సాక్ష్యాధారాలని ఆ రోజున నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని సిఐడి పోలీసులు ఆ రోజున 15,000కి పైచిలుకు సుమారుగా సాక్ష్యాధారాలను సేకరించినటువంటి పత్రాలు ఒకవైపున పెట్టుకొని దగ్గర 150-200 మంది సాక్షుల్ని విచారించి, ఆ సాక్షుల్లో కొంతమంది సిఆర్పిసి 161 స్టేట్మెంట్లు, అదేవిధంగా ఇంకా గొప్ప విషయం ఏంటి అని అంటే సిఆర్పిసి 164 స్టేట్మెంట్లు ఇచ్చారండి. అజయ్ జైన్ గారు, ఐఏఎస్ గారు, ఆ రోజున రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా చెరుకూరి శ్రీధర్ గారు, ఈ విధంగా నాగులాపల్లి శ్రీకాంత్ గారు, ఈ విధంగా వీళ్ళందరూ కూడా 164 స్టేట్మెంట్లు గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రతిజ్ఞ తీసుకొని మరి ఆయనకి ఉన్న వాస్తవాలు చెబుతూ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. మళ్ళా ఇదే పోలీసు అధికారులు ఆ రోజున నోట్ ఫైల్స్ రాసినటువంటి నోట్ ఫైల్స్ కాపీలు, ఏ విధంగా నా మంత్రి నారాయణ గారు మా మీద ఒత్తిడి తీసుకొచ్చాడు, మేము ఇది తప్పు సార్ అని చెప్పినా కూడా ఏమి కాదు, మేము చెప్పినట్టు చేయండి, మేము చూసుకుంటాంలే అన్నటువంటి మాటలు వాళ్ళు 164 స్టేట్మెంట్ కింద ఇచ్చి నోట్ ఫైల్లో రాసినటువంటి కాపీలు, తర్వాత ఏ వ్యక్తి నుంచి ఏ సంస్థకి, ఏ సంస్థ నుంచి ఏ వ్యక్తికి డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనేటటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇవన్నీ కూడా. అదేవిధంగా నారా లోకేష్ గారు సిఆర్డి అధికారులతోటి, ఎంఏయుడి అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి జరిపినటువంటి సంభాషణలు, ఈమెయిల్స్ అయితేనేమి, వాట్సాప్ చాటింగ్లు అయితేనేమి, వీటన్నిటినీ కూడా సుమారు 200 వరకు సాక్ష్యాలు సేకరించి ఆ రోజున అసలు ముందు వీళ్ళు 41A నోటీస్ ఇస్తేనే భయపడిపోయి నారా లోకేష్ గారు వెంటనే బెయిల్ తెచ్చుకున్నాడు, యాంటిసిపేటరీ బెయిల్. ఎప్పుడైతే ఏపీసీఐడి పోలీసులు ఆ రోజున న్యాయస్థానాన్ని ఆశ్రయించారో
నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంత్రి నారాయణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మళ్ళా పోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఈ బెయిల్ వాదనలు చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి కేసు అండి ఇది. అంటే ఇన్ని సాక్ష్యాధారాలు, సుమారు 15,000కు పైగా కీలక సాక్ష్యాధారాలు, ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి 2 సంవత్సరాల కాలంలో ఎఫ్ఐఆర్ పూర్తయిన తర్వాత ఛార్జీ షీటు వేసినటువంటి కేసులో ఈ రోజున అదే ఛార్జీ షీటుని మేము కొట్టేస్తున్నాము అని చెప్పి గౌరవ ఏసీబీ న్యాయస్థానం తీర్పు ఇవ్వటము, దానికి ఈనాడు పేపర్ కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఆర్కేకి ఎదురు దెబ్బనో లేదంటే చుక్కెదురో అని ఇవ్వటం అని అంటే వాస్తవాలను దాచిపెడుతూ తనకు అనుకూల మీడియాతోటి, సోషల్ మీడియాతోటి చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలను తెలియనీయకుండా బయటికి తీసుకురావటము, ఇలా చేయటము, ఇవన్నీ కూడా. అదేవిధంగా సార్ ఒక్కటి అడుగుతానండి నేను, గౌరవ న్యాయమూర్తి గారు నిన్న ఇచ్చినటువంటి తీర్పు ఎంత ప్రమాదకరమైన తీర్పో, ఇవాళ న్యాయమూర్తులుగా పనిచేస్తున్నటువంటి వారు, న్యాయవాదులు, ఆలోచన చేయగలిగినటువంటి ప్రజలందరూ ఒకటి ఆలోచించాలండి. ఒక కేసులో ఛార్జ్ షీటు వేసిన తర్వాత ఆ ఛార్జ్ షీటు మేము తప్పుగా వేశాము, ఇది కొట్టేయండి అని చెప్పేసి అదే ఐఓ గారు మళ్ళా వెళ్ళినప్పుడు న్యాయమూర్తి గారు ఏం చేసి ఉండాల్సింది అనేది నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను అని అంటే, రైట్ అంటే మీకు వేసే హక్కు ఉంది, మీరు వేయొచ్చు చట్టం ప్రకారం, కానీ అది వేసినప్పుడు ముందు వేసినటువంటి ఛార్జ్ షీట్లో ఏం పొందుపరిచారు, ఇప్పుడు రిఫర్డ్ ఛార్జ్ షీట్ వేసినటువంటి దాంట్లో ఏమి మీరు అంశాలు పేర్కొన్నారు అనే దాన్ని టాలీ చేసుకొని అది ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనే దాన్ని ఆయన విశ్లేషించుకొని చేసి ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావించానండి. మరి ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలండి, చంద్రబాబు నాయుడు గారు హోంశాఖలో లా అండ్ ఆర్డర్ని ఆయన నిర్వర్తిస్తున్నారు ఆ పోర్టుఫోలియోని అనేది చాలా మందికి తెలియదండి. లా అండ్ ఆర్డర్ అందరూ ఏమనుకుంటున్నారు, హోంమంత్రి అనగానే సోదరి అనిత గారు అని అనుకుంటున్నారు. ఎస్, సోదరి అనిత గారే, కానీ ఆమెకున్నటువంటి ఆ శాఖలో ఏమేమి ఆమె నిర్వహిస్తారు అని అంటే ఎస్పీ స్థాయి కిందకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క విధులు మాత్రమే ఆమె పర్యవేక్షిస్తారు. ఎస్పీ నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల యొక్క పనితీరు కానివ్వండి, వాళ్ళు చేయాల్సినటువంటి విధులు కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు కానివ్వండి, వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానివ్వండి, వాళ్ళ ప్రమోషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా జీవోఆర్టీ నెంబర్ 726 ద్వారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. ఆయన పర్యవేక్షణలో ఇప్పుడు ఏపీసీఐడి పనిచేస్తా ఉంది. కాబట్టే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఛార్జ్షీట్ వేసినటువంటి, ఈ కేసులో ఛార్జ్షీట్ వేసినటువంటి ఐఓ గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి 2 నెలల విరామం తర్వాత మళ్ళా అదే ఐఓ గారిని వెనక్కి పిలిపించుకొని మరి ఏమి మంత్రాంగం నడుపుకున్నారో మళ్ళా అదే ఐఓ గారు ఇవాళ రిఫర్డ్ ఛార్జ్షీట్ వేస్తా ఉన్నాము. అప్పుడు మేము 15,000 పైచీలకు సేకరించినటువంటి సాక్ష్యాధారాలు, 164 స్టేట్మెంట్లు, నోట్ ఫైల్లో ఉన్నటువంటి విషయాలు, ఏ బ్యాంకుని ఖాతా నుంచి ఏ వ్యక్తికి, ఏ సంస్థకి నిధులు ఏ విధంగా మరలి వెళ్ళినవి, ఏ విధంగా ఈమెయిల్స్ వెళ్ళినవి, ఏ విధంగా లబ్ధి పొందారు, ఎవరెవరు ఏం మాట్లాడారు, ఇవన్నీ వేసినటువంటి సాక్ష్యాధారాలు. అదేవిధంగా 2 సంవత్సరాలు కష్టపడి పోలీసు వారు సేకరించినటువంటి సాక్ష్యాధారాల సమయం కానివ్వండి, వ్యయం కానివ్వండి, ఇవన్నీ కూడా అసలు ఖాతరు చేయకుండా ఇవాళ ఈ తీర్పు వస్తే నేను మీ ద్వారా అందరినీ కోరుకునేది ఒకటేనండి, రేపొద్దున ఏదన్నా ఒక వ్యక్తి 302 కానివ్వండి, 307 ఐపీసీ కానివ్వండి, ఎవరన్నా అనుకోకుండా ఒక క్రైమ్ చేస్తే ఆ క్రైమ్ జరిగిన తర్వాత ప్రభుత్వం మారి ఆ వ్యక్తికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా వస్తే ఆ ప్రభుత్వము అదే పోలీసులు ఛార్జ్షీట్, ఆ వ్యక్తి మీద ఛార్జ్షీట్ వేసినటువంటి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చో లేదా ఒక మాట చెప్పి ఆయన 302 చేయలేదు, ఆయన 307 చేయలేదు, ఎటువంటి సాక్ష్యాధారాలు మీరు గతంలో పెట్టినా అవన్నీ తీసేయండి, మేము పొరపాటు చేశామని చెప్పి పోలీసుల ద్వారా మళ్ళా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద గౌరవ న్యాయస్థానాలకు వెళితే వాళ్ళు ఇదే కేసులాని తీసుకొని ఇవాళ వచ్చినటువంటి నా కేసు విషయంలో తీర్పు వచ్చినటువంటి కేసులాని తీసుకొని
సార్ పోయినసారి ఇలానే కేసు తీర్పు వచ్చింది సార్, ఇది కూడా అదే సార్, కొట్టేయండి సార్ అని అంటే కొట్టేయరన్న గ్యారంటీ ఏమిటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నానండి. ఇంత దారుణంగా ఇవాళ తీర్పులు వస్తూ ఉంటే మరి వాటిని స్వాగతించక తప్పదండి, దాంట్లో అనుమానం ఏం లేదు. నేను స్వాగతించాల్సిన అట్లేం కాదు. రామకృష్ణారెడ్డి గారు, మీరు స్వాగతించాల్సిన అవసరం ఏం లేదు. గౌరవ న్యాయమూర్తులకి ఉద్దేశాలు ఆపాదించకుండా మనం ఆ తీర్పు మీద విశ్లేషించుకోవచ్చు, చర్చించుకోవచ్చు. అది కొన్నిసార్లు సుప్రీంకోర్టు తీర్పునే రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అడుగుతున్నవి నాకు అనిపిస్తున్నది ఏంటంటే హేతుబద్ధమైన ప్రశ్నలు. ఇది అవినీతి కేసు సంబంధించి అవినీతి ఉందా లేదా అనేది విచారించిన తర్వాత కొట్టేస్తే అది వేరే విషయం. అసలు విచారించక ముందే ఇట్లాంటి తీర్పులు వస్తే ఈ సమాజానికి మంచిదా కాదా, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది మంచిదా కాదా అన్నది కూడా ఆలోచించుకోవాలి కదా. సార్ ఎగ్జాక్ట్లీ సార్. కాకపోతే ఏమవుతుందో ఒకసారి గమనించండి సార్. అసలు ఏమీ అనకపోయినా ఏమీ చేయకపోయినా పాత కక్షలను మనసులో పెట్టుకొని ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ సమయంలో అసలు నోటీస్ ఇవ్వాలి, 41A నోటీస్ ఇవ్వాలనే ఇంకిత జ్ఞానాన్ని కూడా మరిచి 7 ఏళ్ల శిక్ష లోపల ఉన్నటువంటి క్రైములకి స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని ఆదేశాలని బేఖాతరు చేస్తూ ఇవాళ పోలీసు రిమాండ్లోనే చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి పోలీసు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నటువంటి ఈ రోజుల్లో పొరపాటున ఒక నోరు ఏదన్నా జారినా కూడా ఆ వ్యక్తి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇంత కీలక సాక్ష్యాధారాలతోటి పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీటుని అదే ఛార్జ్ షీట్ని మళ్ళా తప్పని వేసినటువంటి సమయంలో ఎక్కడ నోరు జారినా కూడా అయ్యా నీ మీదే కేసు పెడతామేమో అనేటటువంటి పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే సార్, మొన్న ఒక న్యాయమూర్తి గారు కోర్టులో వాళ్ళ వాదనలు ఎలా వినిపిస్తుంటే వింటా ఉన్నారు అని అంటే ఆర్కేకి అసలు లోకస్ స్టాండ్ ఎక్కడండి ఏంటండి అని చెప్పి అడుగుతా ఉన్నారంటే ఎంత బాధేసిందంటే అండి, అసలు క్రిమినల్ లాలో లోకస్ స్టాండ్ పదం ఎక్కడన్నా ఉందేమోనని ఈ భారతదేశంలో ఏ ఒక్క న్యాయవాదిని కానీ న్యాయమూర్తిని కానీ నాకు చూపించమనంటే నేను దండం పెట్టి పక్క వెళ్ళిపోతాను సార్. అసలు లోకస్ స్టాండ్ అనే పదమే క్రిమినల్ లాలో లేనప్పుడు ఇతనికి లోకస్ స్టాండ్ ఏంటి? ఇతని కేసుకి ఫిర్యాదుదారుడైనా డిఫాక్టో కంప్లైనెంట్ అయినా నేను కోర్టు మెట్లెక్కితే ఇతనికి అర్హత ఎక్కడుందని చెప్పేసి వాదిస్తుంటే గమ్మును కూర్చున్నటువంటి న్యాయమూర్తులు ఉన్నప్పుడు సార్, పాకిస్తాన్ పక్కనే ఉన్నటువంటి దేశంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారికి ఇవాళ జైల్లో ఉన్నాడండి, జైలు శిక్షలు వేసినాయండి. ఏమండి, మన దేశంలో సంగతి పక్కన పెట్టిన అలాంటి దేశంలో కూడా ఇవాళ మాజీ ప్రధానమంత్రులు న్యాయస్థానాల ముందుకు వెళ్లి జైలు శిక్షలు అనుభవిస్తుంటే ఇంత దారుణంగా వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కోర్టు మెట్లెక్కడానికి నాలాంటి వాళ్లే వ్యయ ప్రయాసాలకి భయపడుతూ కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందోననే భయాలతోటి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ న్యాయవాదుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి ట్రయల్ కోర్టు వరకు నడిపిస్తూ తీసుకొస్తున్నటువంటి తరుణంలో సామాన్యుడు ఏ విధంగా అన్యాయం జరిగితే కోర్టు మెట్లెక్కగలుగుతాడో అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం సార్. ఇంత క్లియర్ గా ఈ కేసు ఉన్నప్పటికీ కూడా నా కేసును ట్రయల్ కోర్టులో తీసేశారు అని అంటే ఎటువంటిది లేకుండా సార్, ఒక్క మాట చెప్తాను సార్, ఇవాళ చాలా మందికి తెలియంది ఏంటి అని అంటే అసలు పోలీసు వారు ట్రయల్ కోర్టు ఏసీబీ కోర్టులో వేసినటువంటిది కన్సిడరేషన్కి వేశారండి. ఆయన గౌరవ న్యాయమూర్తి గారు నిన్న డాకెట్ ఆర్డర్లో రాశారు, వాళ్ళు వేసినటువంటి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ని కన్సిడర్ చేస్తా ఉన్నాను అని చెప్పి రాస్తూ నా కంటెస్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ ని నేను డిస్మిస్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా రాశారండి. ఎంత అన్యాయం సార్. నేను పోలీసు వారు ఇవాళ రిఫర్డ్ ఛార్జ్ షీట్ ని మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద కొట్టేయమండి అని చెప్పి వాళ్ళు వేసినటువంటి కన్సిడరేషన్ కి మేము ఆర్గ్యుమెంట్లు వినిపించాడు మా న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు తప్ప మేమెక్కడా ప్రొటెస్ట్ పిటిషన్ వేయలేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ప్రజలందరినీ తెలుసుకోమనేది ప్రొటెస్ట్ ఆఫ్ పిటిషన్ కి అసలు సపరేట్ ఫార్మాట్ ఉంటుందండి కోర్టులో. ఆ ఫార్మాట్ లో మేము వెళ్ళలేదండి. ఫార్మాట్ లో వెళ్ళకపోయినా కూడా ఒక అడుగు ముందుకేసి ఇవాళ ప్రొటెస్ట్ ఆఫ్ పిటిషన్ మేము కొట్టేస్తున్నామని అన్నారు న్యాయమూర్తి గారు అని అంటే నాకు అసలు మైండ్ పోయిందండి. నేను ఇప్పుడు చెప్పిన దాన్ని ఏ న్యాయవాదికైనా అర్థమైపోద్ది.
లోయర్ కోర్టులో ప్రొటెస్ట్ ఆఫ్ పిటిషన్ కి సపరేట్ ఫార్మాట్ ఉంటది అనే సంగతిని కూడా తెలుసుకోకుండా నాకు ఇంత అన్యాయం జరిగితే నేను ఇక హైకోర్టు మెట్లు ఎక్కకుండా ఎలా ఉంటాను ఈ కేసులో అనే దాన్ని నేను గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నాను. రైట్. అయితే ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది కొత్త ట్రెండ్. అదే విధంగా సార్ చెప్పండి సార్, అదే అంటే దేశంలో ఒక్క నిమిషం, మీరు ఎట్లా ఆగారు కాబట్టి దేశంలో ఎక్కడైనా ఏ చీఫ్ మినిస్టర్స్ అయినా ఇట్లాంటి ప్రొసీజర్స్ ద్వారా తమ కేసులు తామే విత్డ్రా చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? తెలంగాణ ఉదాహరణ ఏసీబీ కేసు, తెలంగాణలో ఉదాహరణ ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి గారు కొట్టేసేయలేదు కదా, ఇంతవరకు విత్డ్రా చేసే ఏసీబీ తోటే మళ్ళీ విత్డ్రా చేయించలేదు. అట్లాగే దాంతోపాటు గతంలో జయలలిత గారి కేసు మీకు గుర్తుండే ఉంటుంది. ఆవిడ తమిళనాడులో చీఫ్ మినిస్టర్ గా ఉంటే ఇక్కడ న్యాయం ఇక్కడ కరెక్ట్ గా జరగదని కొందరు కంప్లైంట్ చేసినట్టున్నారు, చేస్తే కర్ణాటకకి మార్చారు. మరి అట్లాంటి సందర్భాలు ఉండగా దేశంలో ఇంకెక్కడైనా ఇట్లాంటి కొత్త ట్రెండ్ ఎవరన్నా అమలు చేశారా అన్నది నా ప్రశ్న రామకృష్ణారెడ్డి గారు. సార్, ఇక్కడ ఒక మాట నేను మీకు యాడ్ చేస్తాను సార్. అసలు విత్డ్రాయల్ ఆఫ్ కేసెస్ కి సంబంధించి ప్రాసిక్యూషన్ ఆఫ్ విత్డ్రాయల్ అని అదొక సబ్జెక్టు, సపరేట్ సబ్జెక్టు సార్. ఏ ప్రభుత్వం అయినా అడ్డదిడ్డంగా జీవోల ద్వారా ఒక కోర్టుకు వెళ్ళినటువంటి కేసుని విత్డ్రా చేసుకునే పవర్ ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి పక్కన పెడదాం సార్, అసలు ప్రభుత్వానికి లేనే లేదు. ఒక కేసును విత్డ్రా చేసుకోవాలి అని అంటే ప్రాసిక్యూషన్ ఆఫ్ విత్డ్రాయల్ ద్వారా, అంటే ఆ జీపీ గారు పీపీ గారి ద్వారా గౌరవ న్యాయమూర్తి గారికి ఒక పిటిషన్ పెట్టుకొని ఆయన అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే దాన్ని విత్డ్రా చేసుకోవాలి అనేది చట్టం చాలా స్పష్టంగా చెబుతా ఉంటే, దీన్ని మరుగున పెట్టి దీన్ని బయటికి రానివ్వకుండా దీన్ని బయటికి రాయకుండా తన అనుకూల మీడియా ద్వారా అసలు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, ఇందాక నేను అదే అన్నాను సార్, ఎవరన్నా ఒక సామాన్య వ్యక్తి ఆయన 302, 307 క్రైమ్ చేసి ఉంటే అతన్ని కూడా బయట వేయడానికి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఇలాంటి కేసులు పనికొస్తాయి కదా అనేది నా భావనగా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా అండి. రెండవది, నేను ఇందా చెప్పాను సార్, గౌరవ హైకోర్టు వారు నాకు మొన్న 3 కేసుల్లో నా 3 కేసులను కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఆ 3 కేసులు ఏంటి అనేది ఒకసారి ప్రజలకు మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను సార్. ఒకటి, నా కేసుని ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకి బదలాయించండి. ఇప్పుడు విచారిస్తున్నటువంటి ఏసీబీ కోర్టు దీన్ని విచారణ చేయకూడదు. దానికి కారణం ఏంటి అని అంటే, ఈ కేసు రిజిస్టర్ అయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అనేది దాన్ని నేను తీసుకెళ్లి గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఒకటి. రెండవది, అసలు యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నారు మన చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు 41A మీదే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడులేండి. అదేవిధంగా మంత్రి నారాయణ గారు కానివ్వండి, లింగంనేని రమేష్ గారు, వీళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నారు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ని సాక్షాత్తు ఆయనే పర్యవేక్షిస్తా ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద గతంలో ఛార్జ్ షీట్ లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారాయణ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా దోషులు అని పూర్తి సాక్ష్యాధారాలతోటి, అదేవిధంగా 164 స్టేట్మెంట్ తోటి, నోట్ ఫైల్స్ తో సహా తగినన్ని సాక్ష్యాధారాలతోటి వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తే, ఆ ఛార్జ్ షీట్ ని మళ్ళా ప్రభుత్వం మానంగానే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయండి అని చెప్పి అదే ఐఓ గారి ద్వారా వెళ్ళారు అని అంటే, దాని వెనకమాల పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి అనేది చాలా సుస్పష్టంగా వెల్లడవుతా ఉంటే, ఒకవేళ ఇది తప్పైతే ఈ కేసుని ఛార్జ్ షీట్ మీద ఉన్నటువంటి కేసుని అదే విధంగా ప్రొసీడ్ కానివ్వండి. మీరు ఎందుకు భయపడాలి? మీరు తప్పు చేయనప్పుడు, అంటే మీరు తప్పు చేశారు కాబట్టే దీన్ని మళ్ళీ కొట్టివేయటానికి, ఈ కేసును కొట్టేయించుకోవడానికి వాళ్ళ ఏసీబీ కోర్టుకు వెళ్ళారు కాబట్టి మీరు ప్రభావితం చేస్తా ఉన్నారు కేసు దర్యాప్తుని. మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఏ విధంగా వచ్చింది, ఆ వచ్చిన దాంట్లో ఏవేవి షరతులు ఉంటాయి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినప్పుడు, ఆ షరతులను ఉల్లంఘించారు, దానికి ఇవి సాక్ష్యాధారాలు అని చెప్పి నేను గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. 2. మూడవ కేసు, ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏపీసీఐడి బాస్గా, పోలీసు బాస్గా ఉన్నారు. ఈ విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వెళ్తా ఉంది కాబట్టి ఈ కేసుని ఈ సిఐడి పోలీసులు విచారణ చేయడానికి వీల్లేదు అని ఒక ఫిర్యాదుదారుడుగా
ఒక డిఫాక్టో కంప్లైనెంట్గా నాకు ఉన్నటువంటి అర్హతని నేను బేస్ చేసుకొని ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటే గౌరవ న్యాయస్థానాన్ని ఈ మూడు కేసులు కూడా గౌరవ న్యాయస్థానం డిస్మిస్ చేసి పడేసిందండి. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, సమయానికి అందరికీ గుర్తు చేశారు ప్రజలందరికీ. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఇక్కడ ఈ కేసు ఇక్కడ మెడ్రాస్ హైకోర్టులో నడిస్తే న్యాయం దక్కదేమోనని చెప్పేసి అప్పుడున్నటువంటి కంప్లైంట్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే దాన్ని కర్ణాటక బదిలీ చేయండి అని, వేరే రాష్ట్రం దేనికైనా బదిలీ చేయండి అని అడిగితే వాళ్ళు కర్ణాటకకి బదిలీ చేసినటువంటి గొప్ప న్యాయమూర్తులు ఉన్నటువంటి న్యాయస్థానంలో తీర్పులు ఆ రోజున మద్రాసులో వస్తే ఇవాళ ఇన్ని సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి కేసుని యాజ్ ఏ కంప్లైనెంట్గా నేను ఆశ్రయిస్తే అసలు నీకు విచారణకి అర్హతే లేదు అని చెప్పేసి గౌరవ న్యాయమూర్తి గారు తీర్పులు ఇస్తూ అడ్డంగా నా కేసులు కొట్టేసేస్తే దానికి ఈనాడు లేదా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆళ్ల రామకృష్ణారెడ్డికి చొక్కెదురు ఏమంటే చుక్కలు ఎన్ని ఎదురు వచ్చినా కూడా ఏమండే ఇది ఆ చుక్కల మాటలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఎన్ని చేసినా పోలీసులు కానివ్వండి, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి నాకు హక్కులు ఉన్నాయి. అయినా కూడా అది మీకెదురు దెబ్బ ఎట్లా అవుతుంది సార్? మీకెదురు దెబ్బ కాదు. ఇప్పుడు అప్పట్లో సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పుల్నే ప్రజాస్వామ్యానికి ఎదురు దెబ్బని వచ్చింది. అంతకెందుకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చాలా మంది తప్పు పడుతున్నారు. ఇట్లా అవుతుంది, ఇట్లా మీరు ఎట్లా తీర్పులు ఇస్తారని చెప్పి డైరెక్ట్గా సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తూ అనేక మంది ఇప్పుడు జడా శ్రావణ్ గారు వీళ్ళందరూ ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, వీడియోలు కూడా చేస్తున్నారు. కాబట్టి మీకేమీ ఎదురు దెబ్బ కాదు, మీరు అన్ని సాక్ష్యాధారాలతో చేశారు. దాన్ని తప్పులుంటే విచారణ చేసి కోర్టు వారు లేదు అసలేం జరగలేదని మేము నిర్ధారించుకున్నామంటే ఓకే. కానీ అసలు అది ఏమి జరగకముందే విత్డ్రా చేసుకుంటున్నారంటే అది మీకు కాదు ఎదురు దెబ్బ, ప్రజాస్వామ్యానికే ఎదురు దెబ్బేమో నాకు అనిపిస్తా ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సార్ ఒక బ్రేక్ కూడా చెప్తాను సార్. ఇంకొక మాట సార్, చెప్పండి సార్. నేను గౌరవ హైకోర్టులో నా వాదనలు మా అడ్వకేట్ గారు శ్రవణ్ కుమార్ గారు వినిపించేటప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి స్టేట్ వైపు నుంచి కోట్లాది రూపాయలు నిమిషానికి తీసుకునేటటువంటి ఒక ముకుల్ రోహిత్కి అనే పెద్ద ఆయన్ని తెచ్చుకున్నారు. సరే, ఆయన ఇష్టం తెచ్చుకున్నారు. ఆయన చేసినటువంటి ఆర్గ్యుమెంట్లు రెండండి. ఆ రోజున ఆ కోర్టు హాల్లో ఉన్నటువంటి న్యాయవాదులు అందరికీ తెలుసు ఇది. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో ఫాలో అయితే వాళ్ళు గమనించుంటారు. ఆయన చెప్పినటువంటి అంశాలు రెండు గౌరవ న్యాయమూర్తి ముందు. ఒకటి, 2019లో కేసు జరిగితే ఇవాళ 22లో కంప్లైంట్ అనేది ఏంది ఒకటి. రెండవది, అసలు ఇతనికి విచారణ అర్హతే లేదు అనేది రెండవదండి. సార్, అసలు ఎంత సిల్లీ ఈ రెండు వాదనలు బేస్ చేసుకొని ఇవాళ తీర్పులు వచ్చినాయి అని అంటే అసలు ఆశ్చర్యపోవడం నా వంతైందనేది, ఏమి జరిగి ఉంటుంది అనే దాన్ని ప్రజలకే ఊహకే నేను వదిలేస్తా ఉన్నాను అనే దాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, నాకు అసలు ఇలాంటి రెండు కేసులు ఇంత పకడ్బందీగా జరిగిన తర్వాత ఎవరన్నా సామాన్యుడు రేపొద్దున కోర్టు మెట్లు ఎక్కడానికి ఎవరన్నా ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా సాహసం చేస్తారా సార్? చెప్పండి. ఇంకోటి నేనేమంటానంటే సార్, అసలు ఒక 10వ తరగతి కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, ఖచ్చితంగా బేసిక్ లాస్ ఏవైతే ఇవాళ బిఎన్ఎస్ఎస్ కానివ్వండి లేదా సిఆర్పిసి ఐపీసీలో ఉన్నటువంటి బేసిక్ లాలు ఒక పాఠంగా చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా విద్యార్థులు కానివ్వండి ఈ ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నానండి. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. జనార్దన్ రెడ్డి గారు మాట్లాడటానికి ముందుగా 2-3 వార్తలు మీ దృష్టి తీసుకొస్తాను. నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల బంద్. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు. బతుకులతో బాబు చదరంగం అంటూ బూటకపు మాటలు నమ్మి మోసపోయామంటూ రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు. సీమద్రోహి చంద్రబాబు అంటూ మదనపల్లిలో జరిగిన సమావేశంలో ఎత్తిపోతల పథకం మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఏపీ మోడల్ స్కూళ్లలో పీడీలు కంప్యూటర్ టీచర్ల సేవలు రద్దు చేశారట. మరి ఇదేమి ఉద్ధరించడం ఏమిటో. ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరితెగింపు. పల్నాడు ఎస్పీ ఆఫీసులో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అండి, ఈయన పేరు అరవింద్ బాబు కదా, ఈయన హల్చల్ చేశారటండి. ఈ ఎల్లో మీడియాలో కూడా కొద్ది రాశారు దాన్ని.
అమరావతి నాటకం చట్టబద్ధత బూటకం అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఇవాళ చట్టబద్ధత బిల్లు పెట్టారు. బిల్లుతో పాటు 1,00,000 కోట్లు కావాలని గతంలో అడిగారు కదా చంద్రబాబు గారు, అది ఇచ్చి అలాగే ప్రత్యేక హోదా కూడా ఇచ్చి చట్టంలో పెడితే బ్రహ్మాండమైన పేరు వస్తుంది కదా అక్కడ మోడీ గారికి, ఇక్కడ చంద్రబాబు గారికి. గతంలో వీళ్ళిద్దరూ ఏం విమర్శలు చేసుకున్నా మరి అది కేవలం ఊరికే ఒక లైన్ పెట్టేసి అమరావతి పేరుతో లాగిచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతవరకు ఉపయోగం అన్నది లేదు, చట్టబద్ధత లేదు. చట్టబద్ధ వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ దానివల్ల జనానికి అదనంగా రూపాయి రాదు కదా. కాన్స్టిట్యూషన్ లేదు అది. అయినా కూడా పెడతారంట కదా. స్టేట్ క్యాపిటల్ గురించి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదు. ఒక ఎన్సిటీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ మాత్రమే ఢిల్లీ మాత్రమే ఉంది. కాన్స్టిట్యూషన్ లో లేనిది వీళ్ళు ఎన్ని చేసినా గానీ ఎవరికి ఉపయోగం లేదు, ప్రత్యేకమైన ఉపయోగం లేదు. దాని వెనకాల వేరే కథ ఉందండి, మీకు తెలియట్లేదు. అది అసైన్ ఆ ల్యాండ్స్ తీసుకోవడానికి ఒక ఇది వాళ్ళు అడిగారు కదా. అంతేనా? వాళ్ళు అడిగారు, రైతులు అడిగారు మాకు భద్రత ఏదని అడిగితే ఇది ఆయన డైరెక్ట్ గా భద్రత బాండ్ పేపర్ రాసికుండా ఇలా చేసేసామని చెప్పి చేస్తున్నాడు. పెడితే ఏమవుతుంది, కేంద్రమే అఫిడవిట్ ఇచ్చింది. అసలు కౌన్సిల్లో తీర్మానం చేయకుండా అసలు కేంద్ర కేబినెట్ కూడా చేయలేదు. తమాషా చూడండి. ఎందుకు ఒప్పుకుంటున్నారు? అవి వాళ్ళకున్న అండర్స్టాండింగ్. రాజకీయం అట్లా కాదుగా, రాజకీయం కోసం రాజ్యాంగం పద్ధతి ప్రకారం రాజ్యాంగంలో ఇప్పుడు ఇవాళ చెప్పరా, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం మీరు ఆర్టికల్ 3 ఏం చెప్తుందో చెప్తారు కదా. రాజధాని ఎవరు నిర్ణయించాలి? రాజధాని స్టేట్స్. సో ఇది ఇష్యూ మరి చర్చకు వస్తుంది. చాలా పెద్ద దీని మీద చాలా పెద్ద చర్చ జరగదు. చూడండి, అమరావతి రాజధానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదండి. రాజధాని అప్పుడు 3 రాజధానులు పెట్టినా కానీ ఖచ్చితంగా అమరావతి ఒక రాజధాని. ఏమంటారు రామకృష్ణారెడ్డి గారు? మాట్లాడండి. కోమినాన్ గారు, అమరావతి శాసన రాజధాని, అమరావతి రాజధానిగా మేము ఒప్పుకుంటున్నాం అనేది గత అసెంబ్లీలోనే తీర్మానం చేశాం మేము, నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు. కానీ ఒకటి గమనించాలండి, వాళ్ళందరూ మర్చిపోయి ఉంటారు, కోర్ క్యాపిటల్ గా సుమారు 1600 నుంచి 1800 ఎకరాలు కోర్ క్యాపిటల్ కింద ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టున్నారు. ఆ 1600-1800 ఎకరాల మీద తుళ్ళూరు ప్రాంత రైతులే, తుళ్ళూరు ప్రాంతం తాడికొండ నియోజకవర్గ రైతులు న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు స్టే ఉంది సార్. టిల్ ఈవెన్ టుడే ఆ కోర్ క్యాపిటల్ మీద స్టే ఉంది, స్ట్రీట్ యాక్సెస్ రోడ్డే ఉంది. మరి ఈ స్టేలు ఉన్నప్పటికీ, కోర్టు కేసులు ఉన్నప్పటికీ తుళ్ళూరు ప్రాంతంలో ఎలా ఇవాళ ఇది చట్టబద్ధత పొందుద్ది అనే దాన్ని వీళ్ళు అసలు బయటకు చూపించట్లేదండి. చట్టబద్ధత చేయమనండి, కాదంటలేదు, దాన్ని మేము ఒప్పుకుంటాం. కానీ ఇవన్నీ అదేవిధంగా దళిత సోదరుల భూములు ఏ విధంగా కొట్టేశారు, ఎట్లా అన్యాయాలు చేశారు, ఎవరెవరికి ఏ రేటుల్లో అమ్మారు, ఎంత కిక్ బ్యాక్లు తీసుకున్నారు, ఇవన్నీ కూడా చెప్పండి. అదేవిధంగా 33,000 ఎకరాలు రాజధానికి ఇచ్చినటువంటి రైతన్నలకి తాము వాగ్దానం చేసి టైం బౌండ్ లోపల ప్లాట్లు ఫుల్లీ డెవలప్డ్గా ఇస్తా ఉన్నటువంటి ప్లాట్లు సుమారు 7-7.5 సంవత్సరాల కాలం గడిచినా ఇంతవరకు ఏ ఒక్క ఊళ్ళో కూడా రైతన్నలకి మేము డెవలప్ చేసి ఈ ప్లాట్లు ఇచ్చామనేది లేకుండా, ఏ ఒక్క ఇంటి నిర్మాణం కొనసాగించకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని మీరు గమనించండి సార్. నేనైతే గత సంవత్సరంగా నేను అంతగా నేను మీడియాలోకి నేను చూడలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటిని సాక్షి టీవీ అయినా సరే ఇప్పుడు నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఇంటిని ఒకసారి చూపించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంత స్పీడ్ గా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, ఎంత స్పీడ్ గా సిఆర్డిఏ అక్కడ రోడ్లు వేస్తా ఉంది, ఎంత స్పీడ్ గా సిఆర్డిఏ అక్కడ వాళ్ళకి కరెంటు సౌకర్యం కల్పిస్తా ఉంది, ఎంత స్పీడ్ గా మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తా ఉంది. కల్పించండి, ఇల్లు కట్టుకోండి చంద్రబాబు గారు, కాదను. కానీ మీ ఇంటికన్నా ముందు, మీ ఇంటికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాల కన్నా ముందు ఆ రైతులు త్యాగం చేసిన రైతుల ఇళ్ల ప్లాట్లు కానివ్వండి, వాళ్ళకి నిర్మాణాలు చేసి వాళ్ళకి అన్ని వసతులు కల్పించినాక కదా మీరు కట్టుకోవాల్సింది. ఇదేది కూడా ఎల్లో మీడియా చూపించట్లేదు సార్ బయటికి. ఏం చేద్దాం, రాజధాని అమరావతిని సగర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అప్పులు కూడా తీసుకెళ్లాలా లేదా చంద్రబాబు గారు చెప్పాలి. చట్టబద్ధం కట్టుదట్టు అండి. దీంతో రైతులకి ఏం అదనంగా వచ్చే ప్రయోజనం ఏంటి? దానికి వాళ్ళకి ఏదైనా రూపాయి మిగిలితే సంతోషం. మా వాడిని సలహాదారుగా పెట్టుకుంటారా లేదా అంటూ పల్నాడు ఎస్పీతో అరవింద్ బాబు వాగ్వాదాన్ని దిగారట. పంచాయతీ పాలనకు రేపటితో తెర, ఎలక్షన్ పుట్టులో రావన్నమాట. అండగా ఉంటాం, సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ ఈయన చెప్పారట. ఏది దీని మీద మైనింగ్ వీటిలోకి వెళ్ళొద్దు ఎమ్మెల్యేలని, కానీ ఆల్రెడీ చేసిన వార్తలు మళ్ళీ వాళ్ళు కూడా వచ్చాయి. ఈ ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్
ఈ జనాభా పెంచడం ఏంటో ఈ గోల ఏంటో అర్థమే కాకుండా ఉంది. ఉద్యోగుల పనితీరు బెరీజు వేస్తా వివిధ శాఖల సమీక్షలో సీఎం గారు ఉద్యోగుల పనితీరు ఎట్లా బెరీజు వేస్తారండి? ఆయన కుళాయిలు కూడా రిపేర్ చేస్తారు సార్ విలేజెస్ లో. కూటమి ప్రభుత్వంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ అంట. కోనసీమలో కుమ్ముడు నిజమేనని ఆ ఎల్లో మీడియానే రాసుకుంది. ఎమ్మెల్యేల పాత్రను ఉపేక్షించడం ఇసుక మట్టి దందాలను లోకేష్ గారు హెచ్చరిస్తున్నారు. బెదవాడలో దుర్గమ్మ హుండీలోని బంగారం దొంగిలిస్తున్నారంటే మీకు పుట్టగతులు ఉంటాయా అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పవర్లోకి వచ్చాక మన పవర్ స్టార్ పవర్ ఎందుకు తగ్గింది చెప్పమా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండి ఉతుకుడు మొదలైందంటూ నిన్న మూలపేట పోర్టు ఉద్యమం గురించి కొందరు వ్యాఖ్యానించారు. జనసేన కార్యకర్త మృతిపై అనుమానాలు వ్యక్తపరిచినటువంటి ఆ పార్టీ నేతపై జనసేన అధిష్టానం వేటు వేసిందట. రైట్, ఫైనల్గా చెప్పండి ఈ కేసులకు సంబంధించి. అదే ఒక్క నిమిషం సార్, ఈ జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా కానప్పుడు ముందు అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద ప్రస్తుతం కానీ మాజీలు కానీ వీళ్ళ మీద వచ్చేటువంటి కేసుల్ని సంవత్సరం లోపల ప్రత్యేక స్పెషల్ కోర్ట్స్ ఎంపీ ఎమ్మెల్యే కోర్ట్స్ అని చెప్పి స్పెషల్ కోర్ట్స్ అన్ని రాష్ట్రాల్లో ఆ ఇచ్చిన తీర్పు ప్రకారమే గైడ్లైన్స్ ప్రకారం 2016 నుంచి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏమడిగారు, అయ్యా మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దా కేసుని మీరు ఏసీబీ కోర్టు కాదు ఎంపీ ఎమ్మెల్యేల కేసులు విచారిస్తే స్పీడ్ ట్రయల్లో 1 year అయిపోతుంది, అది కరెక్ట్గా గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ అని ఆయన కోర్టుకు పోతే అది డిస్మిస్ చేశారు. అంటే నేనేమనుకుంటానంటే ఈవెన్ ట్రయల్ కోర్ట్స్లో కూడా ఒత్తిడికి గురవుతున్నారా, పని ఒత్తిడికి, ఎందుకులే ఈ 1000 పేజీలు డాక్యుమెంట్స్ మనం ట్రయల్ యాడ్ జరుపుతామని చెప్పి అది డిస్మిస్ చేసేస్తే పోలానే ఒక పని ఒత్తిడితో జరుగుతుందా అనేది ఒక చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ నారాయణ కానీ వాళ్ళు దోషులని కానీ నేరస్తులని మేము అంట్లే, వాళ్ళు నిందితులు. స్కిల్ స్కామ్ ఇవన్నీ కూడా కొట్టేసి ఇట్లాగే. నేను ఒక విషయం కొమ్మినేని గారు మీకు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ స్కామ్ గురించి ఎక్కడైనా ఒక ప్రకటన చేశారా? 380 కోట్లు అడ్డంగా 17 సార్లు సంతకం పెట్టి ఎవరి అధికారులు ఇచ్చినటువంటి ఏ నోట్ను కూడా ధిక్కరించి చేసిన దాన్ని ఎవరు పట్టుకుంది? జిఎస్టీ వాళ్ళు పట్టుకున్నారు. అక్కడ జిఎస్టీ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పట్టుకుంటే అప్పుడు కేసు రిజిస్టర్ అయింది. వీళ్ళకి ఎప్పుడో వచ్చింది, చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ కేసు విచారించండి అని వస్తే అది మనమే కదా చేసిందని ఆయన పక్కన పెట్టాడు. సో అట్లాంటివి ఏం మాట్లాడరండి. ఇప్పుడు ఇన్ని కేసులు కొట్టేశారు కదా, స్కిల్ స్కామ్ కూడా కొట్టేశారండి. స్టిల్ 17A మీద విత్డ్రా చేసుకున్నాడు ఆయన. స్కామ్ కేసు కొట్టేశారంటే కొత్త ట్రెండ్ అయిపోయిందండి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే MOF ఏదైతే CBCID అనేది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడిచే సంస్థ, దేశవ్యాప్తంగా అందరు సీఎంలు ఇదే ఫాలో కావాలి. ఎక్కడ అవుతున్నారు? మనం రేవంత్ రెడ్డి గారిని నేను అందుకే అప్రిషియేట్ చేస్తాను. ఓటుకు నోటు కేసు స్టిల్ ఏసీబీ కోర్టులో ఉంది. చేయొచ్చు, ఇక్కడ కూడా ఎందుకు చేసుకోకూడదు? అధికారం మన చేతిలో ఉంటే ఏం చేయకూడదు సార్? మనం అన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ వీటిల్లో ఆయన అంటాడు నేను ఎవరికి దొరకనని, అదే విధంగా ఆయన దొరకడు. ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన ఎవరికి దొరకడు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారికి పాపం ఆయన ఆవేదన పడుతున్నారు. ఎక్కడ బాగుండే పోరాటం చేస్తున్నారు, అసలు పరిష్కారం బాధపడ్డారు కదా. క్రిమినల్ తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం క్రిమినల్ కేసు ప్రమాదం అని ఆయన అంటున్నారు. క్రిమినల్ కేసులు ఎప్పుడైనా తిరగదోడచ్చు. క్రిమినల్ కేసు కిందకు 100% PC యాక్ట్ ఇవన్నీ ఎక్కడ మిస్టేక్, కాన్స్పిరసీ అయినా అన్ని క్రిమినల్ కేసులే, మొత్తం క్రిమినల్ కేసులే. అది 10 ఏళ్ళ పైన శిక్షలు పడే కేసులు. ఆయనకి ఎందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా పోవచ్చు, అయినా దీంట్లో రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు దాకా పోవచ్చు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు, ఈ ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నంత వరకు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ తర్వాత ఏం శాశ్వతంగా ఎవరు శాశ్వతం? దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పుడు జగన్ గారి కేసులు చూసి అసలు ఎవరో దారిపోయే వాళ్ళు మాకు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఏమైనా చేస్తే అది కేసే, అనుకూలంగా లేని వాళ్ళు చేస్తే అది కేసు కాదు. ఇప్పుడు వాళ్ళు కావాలనుకొని వాళ్ళు ఒక పథక ప్రకారం ఇప్పుడు న్యాయ వ్యవస్థని అంత బాగా స్టడీ చేసిన ముఖ్యమంత్రులు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదండి. చంద్రబాబు గారు స్టడీ చేసినంత ఇదిగా ఎవరిని చూడలేదు. ఎందుకంటే ఆయన CBCID హెడ్గా ఉండి అదే IO చేత ఒక రిపోర్ట్లు ఇప్పించి ఇన్ని కేసులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ MOF కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతాయి. ఇంకొక విషయం, అమరావతి చట్టబద్ధత ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను. అమరావతి ఏదైతే చట్టబద్ధత కల్పిస్తున్నామో సెక్షన్ 5 ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పుడు మేము అమెండ్ చేస్తున్నాము, CRDA పరిధి అని రాస్తున్నారు చూడండి, అది 100కి 100 పాళ్ళు కంటి తుడిపాను. ఎప్పుడైనా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం బౌండరీస్ ఉండాలి, ఎక్సెంట్ ఉండాలి, ఎక్కడ వరకు నీ క్యాపిటల్ అనేది రాయాలి అని చెప్పి ఫజల్ అలీ కమిషన్ లేదు. వాళ్ళు ఈ రోజు 29 గ్రామాలు, రేపు 49 గ్రామాలు,
అట్లా ఉండకూడదు. క్లారిటీగా నీ రాజధాని నీ బౌండరీస్ ఉంటేనే అది ఫజలాబీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వచ్చినటువంటి కేంద్ర చట్టం అది, చూద్దాం దాని మరి ప్రకారం. ఏం అంతేగాని జరుగుతుంది ఇది ఎంత ఒకటి కొమ్మిన గారు Type. ఏదో రైతులు ఒక క్వశ్చన్ అడిగారండి, ఒక గ్రామ సభలో క్వశ్చన్ అడిగారు, తుళ్ళూరులోనో ఎక్కడో ఒక దాంట్లో, అయ్యా మాకు గ్యారంటీ ఇవ్వండి 3 ఏళ్ళ లోపల మీరు రాజధాని కట్టకపోతే మాకు ఎకరాకి ఇంత ఇస్తామని బాండ్ పేపర్ అడిగారు, అది మంచి పని. మేము ఇస్తామని. దాన్ని నేనేం చేస్తున్నాడు, అరే మనకి అక్కడ మన గవర్నమెంటే కదా, అక్కడ మనమే కదా ఉండేది, మనం అక్కడ చట్టమే సవరణ చేసాము, శాశ్వతంగా రాజధానిగా మీ అమరావతిని పెడుతున్నాను. ఎవరు అంత గత ప్రభుత్వంలో రాజధానిగా పెట్టలేదా? శాసన రాజధానిగా అమరావతినే పెట్టారు. ఎంతకాలం నడపచ్చు ఇట్లయితే రైతులకి ఏం ఉపయోగం? రైతులకి ఉపయోగం లేదు, ఆ చట్టం వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే చెల్లదు అది, కాన్స్టిట్యూషన్ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3. అట్లా అంటే మిమ్మల్ని అమరావతి ద్రోహులు అంటారు. అది నేను అమరావతికి సపోర్ట్ అండి, నేను అక్కడ రాజధాని ఉండాలని కోరుకునేవాడిని. రైట్, ఓకే. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చాలా వివరంగా మీ ఆవేదనని ప్రజలకు తెలియజేశారు. రామకృష్ణారెడ్డి గారు, మీరు పోరాట ఎదురుగానే కొనసాగండి. నిజమే రెడ్ బుక్ భయం ఉన్నప్పటికి కూడా మరి తప్పదు, కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో ఈ పోరాటాలు తప్పవు. ధన్యవాదాలు రామకృష్ణారెడ్డి గారు, అలాగే జనార్దన్ రెడ్డి గారు, పొనక వీరి ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.